ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తు ఎగిసిపడుతున్న వేళ జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒకటైన జనచేతనం. ప్రముఖ కవి రచయిత అద్దెం శ్రీ రాసిన ఈ గేయం యావత్ తెలంగాణ ఉద్యమకారులను ఒకటి చేసింది. ఆ టైంలో తెలంగాణ ప్రాంతాల్లోని స్కూళ్ళు, కాలేజీలు, గవర్నమెంట్ ఆఫీసులోనూ ఈ పాటను పాడేవారు. ఉద్యమం సమయంలో కేసీఆర్ కూడా ఈ పాట పాడేవారు. అందరూ పాడుకోవడానికి వీలుగా కొన్ని మార్పులను కూడా ఆయన సూచించారు. అద్దెం శ్రీ రాసిన మొత్తం గేయంలో 4 చరణాలను మాత్రం తీసుకొని కొంచెం మార్చారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఈ గేయమే రాష్ట్ర గీతం అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం మాత్రం దాన్నే కాదు, అసలు రాష్ట్ర గీతం అంటూ లేకుండానే 10 ఏళ్ల పాటు పాలన సాగించారు. 2021లో అసెంబ్లీలో అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమాయి బాలకిషన్ అడిగిన ప్రశ్నకు అసలు రాష్ట్ర గేయం ఏదీ లేదని కేసీఆర్ సమాధానం ఇచ్చారు. ఆ టైంలోనే రేవంత్ రెడ్డి స్పందించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రానికి అధికారిక గేమ్ లేకపోవడం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ అమరవీరులకు ప్రభుత్వం న్యాయం చేయలేదు, వాళ్ళ లెక్క కూడా సర్కార్ దగ్గర లేదు, ఇప్పుడు కనీసం అధికారిక గేమ్ కూడా లేదా అని రేవంత్ ప్రశ్నించారు. కానీ ఏనాడు బీఆర్ఎస్ పెద్దలు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో బహిరంగ సభలో కవి అద్దెం శ్రీని తెగ పొగిడిన కేసీఆర్ సీఎం అయ్యాక అస్సలు పట్టించుకోలేదు. కోదండరాం లాంటి ఒక్కో ఉద్యమ నేతను కేసీఆర్ కి వదులుకున్నట్టే అద్దెం శ్రీ కూడా దూరమయ్యారు. తెలంగాణ సాహిత్య అకాడమీకి అధ్యక్షుడిగా అద్దెం శ్రీని ప్రకటిస్తారని అనుకున్నా చేయలేదు. తనకు భజన చేస్తూ తమ పార్టీకి మద్దతు ఇచ్చిన వారికి ప్రభుత్వ పదవులు అప్పగించిన కేసీఆర్ మిగతా వాళ్ళని పట్టించుకోలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. తెలంగాణ ఏర్పడ్డ 10 ఏళ్ల తర్వాత జయ జయ హే తెలంగాణను రాష్ట్ర గేయత ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర కేబినెట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు తెలంగాణ తల్లి విగ్రహం తయారీపైన అప్పట్లో విమర్శలు వచ్చాయి. బీఆర్ఎస్ కు చెందిన ఓ మహిళా నాయకురాలి ముఖం ఆధారంగా ఆ విగ్రహాన్ని తీర్చిదిద్దారని కామెంట్స్ వచ్చాయి. దాంతో ఇప్పుడు ఆ విగ్రహం రూపురేఖలు కూడా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ముందు రేవంత్ రెడ్డిని అద్దెం శ్రీ ఇంటర్వ్యూ చేశారు. ఆ సమయంలోనే తెలంగాణ సంస్కృతి మీద ఇద్దరి మధ్య చర్చ జరిగింది. కళాకారులంటే కేసీఆర్ కి గౌరవం లేదని, వ్యక్తిగత ప్రతిష్టకు పోయి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కళాకారులను పక్కన పెట్టేశారని రేవంత్ ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జయ జయ హే తెలంగాణను అధికార గీతం చేస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజల సెంటిమెంట్ను మరోసారి గుర్తు చేశారు రేవంత్. ఇప్పటిదాకా తెలంగాణ సెంటిమెంట్ను నమ్ముకొని రాజకీయం చేస్తున్న బీఆర్ఎస్ కు గట్టి చెలకిచ్చారు. రాష్ట్రం గురించి కొట్లాడేదేమీ మేమే, లోక్సభ ఎన్నికల్లో తమనే గెలిపించాలని ప్రచారం చేస్తున్నట్టు ఉన్న బీఆర్ఎస్ కి రాష్ట్ర గీతం ప్రకటన ఇబ్బందిగా మారనుంది. ఇప్పటికీ ఆ గీతాన్ని ఎందుకు అధికారికంగా ప్రకటించలేదో చెప్పుకోలేని ఇరకాటంలో పడ్డారు గులాబీ బాస్. అధికారిక గేయంపై ఉత్తర్వులు వెలువడగానే రాష్ట్రంలోని విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయంలోనూ దీన్ని ఆలపించనున్నారు.